ఒక చిన్న విత్తనం నేలలో పడుతుంది. మొదట చీమలు వస్తాయి, దాన్ని తినేయాలనుకుంటాయి. కాని ఆ విత్తనం భయపడదు, నేల చీల్చుకుని మొలకెత్తుతుంది. తరువాత పక్షులు వస్తాయి, ఆ చిన్న మొక్కను పీకేస్తాయి. కాని అది మళ్ళీ నిలబడుతుంది, సూర్యుడిని చూసి ఎదుగుతుంది. తరువాత జంతువులు వస్తాయి, దాని ఆకులు పండ్లు తింటాయి. కాని ఆ మొక్క ఆగిపోదు, ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, అదే చీమలు, అదే పక్షులు, అదే జంతువులు ఆ చెట్టు నీడలో ఆశ్రయం పొందుతాయి. జీవితం కూడా అలాగే ఉంటుంది. మీరు ఎదగడం మొదలుపెట్టినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కదిలించడానికి, కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. కాని మీరు నిలబడితే మీరు చెట్టులా మారతారు. మిమ్మల్ని కదిలించేవారిమీద కాదు, మిమ్మల్ని ఎదిగించే లోపలి బలం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే విత్తనంలా ఎదిగేవాళ్లను ప్రపంచం ఒకరోజు నీడకోసం వెదుకుతుంది.